రాబోయే లోక్సభ ఎన్నికల్లో చేవెళ్ల స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకోవడం ఖాయమని వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు మాధవరెడ్డి తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓటమికి వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన రంజిత్ రెడ్డి ఇప్పుడు అదే కాంగ్రెస్ తరపున పోటీ చేయడం సిగ్గుచేటన్నారు. చేవెళ్ల బరిలో కొండ విశ్వేశ్వరరెడ్డి భారీ మెజారిటీతో గెలుస్తారన్నారు. దేశ ప్రజలు మోదీ పాలన కోరుతున్నారని, మూడోసారి మోదీ ప్రధాని కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 40 స్థానాలకే పరిమితమవుతుందన్నారు. భాగంగా భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డి గారి ప్రజా ఆశీర్వాద యాత్ర గత నెల 28 రోజున అమ్మపల్లి దేవాలయంలో ప్రారంభమైనటువంటి విషయం అందరికీ తెలుసు. అమ్మపల్లి దేవాలయం నుంచి స్టార్ట్ అయినటువంటి యాత్ర క్రమంగా మన వికారాబాద్ జిల్లా విట్టగంకల్లో ప్రవేశించి పరీ కాన్స్టెన్సీ మీదుగా తాండ్రు కాన్స్టెన్సీ ఈరోజు వరకు కంప్లీట్ అయింది. రేపు ఉదయం నుంచి మన వికారాబాద్ నియోజకవర్గంలో బొప్పనారం గ్రామంలో ప్రారంభమై చివరిగా సిద్దిలూరులో ఎండై నవపేటలకు ప్రవేశిస్తుంది. ఈ యొక్క ప్రజా ఆశీర్వాద యాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎలక్షన్స్ నామినేషన్ కన్నా ముందు విశ్వేశ్వరరెడ్డి గారు ఈ యొక్క రూరల్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలతో మమేకమై ఇక్కడ యొక్క ప్రజల యొక్క ఆశీర్వాదం తీసుకొని నామినేషన్ వేసి ఎలక్షన్స్ పోవాలనేటువంటి ఒక ఉద్దేశంతో ప్రజా ఆశీర్వాద యాత్ర అనేటువంటిది ప్రారంభించడం జరిగింది.